అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన టాపిక్స్ని చర్చించాలనుకుంటున్నానండి. ఏంటంటే టాపిక్ 2024 సంవత్సరం అనేది 1 నంబర్ సిరీస్ వాళ్లకు ఎలా ఉండబోతుంది. చాలామంది ఒక కొత్త సంవత్సరం రాబోతుంది అనుకుంటే మన లైఫ్లో ఎటువంటి విషయాలు జరుగుతాయి అంటే కొంతమందికి ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది. అదేవిధంగా ఆ ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటారు. అబ్బాయి పెళ్ళి కావచ్చు, అమ్మాయి పెళ్ళి కావచ్చు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కావచ్చు, విదేశీయానం, పాస్పోర్ట్ అప్లై, ఇలా చాలా వరకు ఉంటాయండి. అంటే నిజంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏమేమి కలిసి వస్తుంది, అసలు ఎలా ఉంటుంది అనేది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒకసారి మనం చూద్దాం. 2024 అనేది 2024 అంటే మనం న్యూమరాలజీ ఆధారంగా మనం ప్లస్ చేస్తూ వెళ్తే 2 + 0 + 2 + 4ని కౌంట్ చేస్తూ వెళ్తే 8 అనేది రావడం జరుగుతుంది. 8 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 8 నంబర్ అనేది సాటర్న్ అండి, శనికి సంబంధించింది ఈ నంబర్. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఏ నంబర్ సిరీస్? 1 నంబర్ సిరీస్. మీరు ఎవరైనా కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28 తేదీలలో మీరు పుట్టి ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1 నంబర్ సిరీస్ అయ్యి ఉంటుంది. అయితే ఎలా కలిసి వస్తుంది అనేది చూద్దాం. 1 నంబర్ అంటే సన్ అండి, 8 నంబర్ అంటే సాటర్న్. మనకు న్యూమరాలజీ పరంగా చూసినప్పుడు 1 నంబర్ సాటర్న్కి అండ్ 8 నంబర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే సాటర్న్ అండ్ సన్ ఇవి రెండు ఆపోజిట్ నంబర్స్. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ సిరీస్ వాళ్ళు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా వాళ్ళకి ఆపోజిట్ ఇయర్ కాబట్టి అంటే 1 నంబర్ సిరీస్ వాళ్ళకి ఈ 8 నంబర్ ఆపోజిట్ 2024 వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంది. దిస్ ఈజ్ ఏ ఆపోజిట్ ఇయర్. అయితే వీళ్ళు ముఖ్యంగా ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ పరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీరు వెహికల్స్ నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడైనా స్టెప్స్ ఎక్కుతున్నారు అంటే నిచ్చెనలు ఎక్కుతున్నారు, ఇటువంటివి జాగ్రత్తగా మీరు చూసుకుని వెళ్ళగలిగితే ఆ చిన్న చిన్న ప్రమాదాలను కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇంకా ఎక్కడ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, మెయిన్గా ఈ 1 నంబర్ వాళ్లకు 8 నంబర్ ఇయర్ పర్సనల్ ఇయర్లో కూడాను ఎక్కువగా ఈఎన్టీ సమస్యలు వస్తాయండి. ఈఎన్టీ అంటే ఇయర్ కానివ్వండి, నోస్ కానివ్వండి, టంగ్ కానివ్వండి, అంటే కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ అండి, చాలామందికి 1 నంబర్ వాళ్ళకి కోపం ఎక్కువ, తొందరపాటు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన ప్రాబ్లం రాకుండా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ కలిసి వస్తుంది అంటే వీళ్ళు ఏ ప్రొఫెషన్లో కలిసి వస్తారు, అదేవిధంగా వీళ్ళు ఒకవేళ మ్యారేజ్ కావాలని అనుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతో వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, నిజంగా ఈ ఇయర్ వీళ్ళకి కలిసి వస్తుందా లేదా, వీళ్ళ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, ఏదైనా ఒక ముఖ్యమైన పని మీదకి బయటికి వెళ్ళేటప్పుడు ఏ డైరెక్షన్ని చూజ్ చేసుకుంటే వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఈ ఇయర్ కలిసి రాదని చెప్తున్నాం కాబట్టి ఎటువంటి రెమెడీస్ చేస్తే బాగా కలిసి వస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఈ 1 నంబర్ సిరీస్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఉండే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పై అధికారుల నుంచి ఒత్తిడి రావడం లేదా అనవసరంగా మీరు వర్క్ లోడ్కి గురి కావడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు కొంత జాగ్రత్త వహించండి. మీ పై అధికారుల నుంచి ఫైనాన్షియల్ పరంగా చాలా ఓకేగానే ఉంటుంది. ఆర్థికంగా మీరు ఏదైతే వృత్తి వ్యాపారం చేస్తున్నారో దాని పరంగా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టడం కానివ్వండి, భారీగా కొనుగోలు అమ్మడం ఇటువంటివి చేయొద్దు. ఏదైతే గతంలో మీరు చేస్తూ ఉన్నారో 2023లో ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని చేసుకోండి, కానీ కొత్త ప్రాజెక్ట్స్ మాత్రము ప్రారంభించవద్దు ఈ సంవత్సరంలో. అయితే కొంతమంది ఈ సంవత్సరంలో ఈ 1 నంబర్ సిరీస్ వాళ్ళు 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళు
మ్యారేజ్ ఇష్యూ ఏంటి అంటే మ్యారేజ్ చేసుకుంటే ఎలా కలిసి వస్తుంది అనేది. అయితే గతంలో ఎవరికైతే మ్యారేజ్ కాలేదో ఇప్పుడు మ్యారేజ్ ప్లాన్ వేసేవాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో మీరు వాయిదా వేయడం చాలా మంచిది. అంటే పోస్ట్‌పోన్ చేయడం చాలా మంచిదండి. ఒకవేళ ఏజ్ అయిపోతుంది లేదా కంపల్సరీ చేసుకోవాలి అనుకుంటే మీ మ్యారేజ్ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది అంటే ముఖ్యంగా మీరు 1 నంబర్ సిరీస్ వాళ్ళు కాబట్టి మీకు 1 వాళ్ళతో బాగుంటుంది, 3 వాళ్ళతో బాగుంటుంది, 5 వాళ్ళతో బాగుంటుంది, 4 నంబర్ సిరీస్ వాళ్ళతో కూడా మ్యారేజ్ కెమిస్ట్రీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. అంటే 1 నంబర్కి 3 నంబర్ సిరీస్ వాళ్ళతో ఎలా బాగుంటుంది? 1 నంబర్ అంటే సన్, 3 నంబర్ అంటే జూపిటర్ గురువు. కాబట్టి ఎవరైతే 1వ నంబర్లో పుట్టారో ఇటువంటి వాళ్ళు 3వ తేదీ కానీ 12వ తేదీ 21, 30 వాళ్ళని చేసుకుంటే మ్యారేజ్ చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు 5 నంబర్ సిరీస్ అండి, 5, 14, 23 తేదీల వాళ్ళని చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. 4 నంబర్ సిరీస్ కూడా మనకు పాలు నీళ్ళు ఎలా కలిసిపోతాయో 1వ నంబర్ సిరీస్ వాళ్ళకు 4వ నంబర్ సిరీస్ వాళ్ళు కూడా చాలా బాగా కలిసిపోతారు. కాబట్టి మీరు గనక చేసుకోవాలి అనుకుంటే ఈ నంబర్ సిరీస్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని చేసుకోండి. మ్యారేజ్ ఈ సంవత్సరం కొంత వ్యతిరేకంగా ఉన్నా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే ముఖ్యమైన వర్క్ మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి కలర్స్ కలిసి వస్తాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక మీటింగ్కి వెళ్తున్నారా, ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ మీద సైన్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా రిజిస్ట్రేషన్ ఏదైనా కొనుగోలుకు వెళ్తున్నారా, మీ బాడీ మీద ఈ 1 నంబర్ సిరీస్కి కలిసి వచ్చే లక్కీ కలర్ ఏంటంటే ఆరెంజ్, రెడ్, ఎల్లో, పింక్ వాడచ్చు. కానీ బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయాలి. బ్లాక్ అంటే శనికి సంబంధించింది, మీదేమో సన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 1 నంబర్ సిరీస్ వాళ్ళు సూర్యుడి ప్రభావంలో ఉంటారు. బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. అయితే మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసేటప్పుడు, ఒక గుడ్ న్యూస్ వినేటప్పుడు మీరు ఎటువంటి డేట్లో వర్కులు స్టార్ట్ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అంటే ప్రతి నెలలో 1 నంబర్ సిరీస్ వాళ్ళు 1, 10, 19, 28 తేదీలలో కనుక చేస్తే చాలా చాలా బాగుంటుందండి. వీటితో పాటు 5, 14, 23, 3, 12, 21 తేదీలలో చూస్తే 100% చాలా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అయితే ఈ డేట్లు మనం ఎక్కడ వాడాలి? మీరు ఏ శుభకార్యాలు చేసినా వాడచ్చు. గృహప్రవేశం కావచ్చు, వాహనాలు కొనుగోలు కావచ్చు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కావచ్చు, వీటితో పాటు ముఖ్యంగా దూర ప్రయాణాలు కావచ్చు, అన్ని రకాల శుభకార్యాలు వీటిలో చేసుకుంటే చాలా 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 మంచిది. అయితే ఏ డైరెక్షన్ మీకు బాగా కలిసి వస్తుంది 1 నంబర్ సిరీస్కి? 1 నంబర్ సిరీస్ వాళ్ళు ముఖ్యంగా మీరు చూడండి, మీరు గనక ఏదైనా ఒక వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక 4-5 అడుగులు తూర్పున కానీ ఉత్తరం వైపుకు మీరు నడిచి గనక వెళ్తే మీ వర్క్ చాలా చాలా సక్సెస్ అవుతుంది. అయితే ఈ సంవత్సరంలో 2024లో మీకు అపోజిట్గా పనిచేస్తుంది 1 నంబర్ సిరీస్ వాళ్ళకి. అప్పుడు మీరు ఏం చేయాలి? రెమెడీస్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్ రెమెడీస్ అండి. వైట్ కలర్కి సంబంధించిన డ్రెస్సులు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, తెల్లటి పదార్థాలను కనుక మీరు దానం చేయగలిగితే 100% ఈ సంవత్సరంలో ఉండే నెగిటివ్స్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది 2024 సంవత్సరంలో ఎవరైతే 1 నంబర్ సిరీస్లో పుట్టారో 1, 10, 19, 28 వాళ్ళకి ఈ సంవత్సరం గురించిన విశేషాలండి. నెక్స్ట్ మనం రాబోయే వీడియోలో 2 నంబర్ సిరీస్ వాళ్ళ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.